ఇరాన్ లో ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. అమెరికా అణుబాంబు ప్రయోగించబోతుందన్న ప్రచారం ఊపందుకుంది. G7 వేదికను వీడి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా వెళ్లిపోవడంతో ఈ వాదనకు మరింత బలం చేకూరింది. టెహ్రాన్ ను ప్రజలు ఖాళీ చేసి వెళ్లిపోవాలని ట్రంప్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ట్రంప్ హడావుడిగా సిచ్యుయేషన్ రూమ్ ను సిద్దం చేయించి వాషింగ్టన్ కు తిరిగి వెళ్లడంతో ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్లో దాడులకు సిద్దమవుతున్నట్లు చెబుతున్నారు. ఉద్రిక్తతల వేళ ఇరాన్లో ఎయిర్పోర్ట్లు మూసివేశారు. ఏ క్షణం ఏం జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది. అమెరికా అణుబాంబు ప్రయోగించబోతుందన్న ప్రచారం ఊపందుకుంది. G7 వేదికను వీడి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా వెళ్లిపోవడంతో ఈ వాదనకు మరింత బలం చేకూరింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ అనుష. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఈ యొక్క మొత్తం వ్యవహారంలో ఎంట్రీ కావడంతో పరిస్థితులు మరింత తీవ్ర ఉద్రిక్తులకు దారితీస్తున్నాయని చెప్పవచ్చు. అయితే G7 దేశాలటువంటి మీటింగ్ లో పాల్గొన్నటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హుటాహుటిన అర్ధాంతరంగా అమెరికాకు వెళ్లడం, అక్కడ ఉన్నటువంటి శ్వేత సౌధంలో భద్రతా సలహాదారుతో భేటీ అవుతారు అనే దానిపైన చర్చ జరుగుతోంది. అయితే దీని అంతటి కారణం ఇరాన్ పై అమెరికా అణుదాడికి సిద్ధమవుతుంది అని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతా ఉంది. సో ఇరాన్ లోని అణు కేంద్రాల టార్గెట్ గాని ఈ యొక్క దాడి ఉండబోతుందని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. సో మొత్తంగా కూడా ఏ క్షణం ఏం జరగబోతుందని ఒక ఆందోళన, ఒక ఉత్కంఠ నెలకొంది. సో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం పైన ఇప్పుడు అంతా కూడా ఆధారపడి ఉంటుంది. ఏం చేయబోతున్నాడు అని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు. సో ఇరాన్ మాత్రం బెట్టు వీడటం లేదు. ఈ యొక్క అణుకు సంబంధించి అణు ఒప్పందాల పైన వెనక్కి తగ్గే పరిస్థితి కనబడతలేదు. దీని నేపథ్యంలో అమెరికా కాస్త సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ ఉక్కిరి బుక్కిరి అవుతున్న క్రమంలో ఇప్పుడు తాజాగా అమెరికా కూడా ఎంట్రీ ఇస్తా ఉంది. అమెరికా కూడా దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈసారి ఏకంగా అమెరికా అణుబాంబే ప్రయోగిస్తారని ప్రచారం జరుగుతోంది. సో అణుబాంబు ప్రయోగం అనేది ఆషామాషి వ్యవహారం కాదు అని తెలిసినప్పటికీ ఈ ప్రచారం వెనుక మాత్రం తీవ్ర కలకలం రేపుతుందని చెప్పవచ్చు. సో అమెరికా ఎందుకు ఇంత సీరియస్ నిర్ణయం తీసుకోబోతుంది? ఇరాన్ లోని అణు కేంద్రాలను పూర్తి స్థాయిలో ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఈ దాడులకు పాల్పడాలని ఒక ఆలోచన ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. సో దీనికి సంబంధించి ఇప్పటి నుంచి వైట్ హౌస్ వర్గాలు మాత్రం ఎలాంటి అధికారికంగా ప్రకటన చేయకుండా మాత్రం ఇంటర్నేషనల్ సంబంధించి అంతర్జాతీయ మీడియా పరంగా మాత్రం పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. సో అమెరికా అధ్యక్షుడికి మీటింగ్ వెనుక హుటాహుటిన వెళ్ళడానికి కారణం ఏంటి? సో అక్కడ ఉన్నటువంటి ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? సో ఇరాన్ ఏం చేయబోతున్నారు అనే దానిపైనే ఇప్పుడు అందరి చూపు ట్రంప్ వైపు ఉన్నట్టు తెలుస్తోంది. సో ఇప్పటికే ఇరాన్ సంబంధించి టెహ్రాన్ లో ప్రధానంగా టెహ్రాన్ లో కూడా బీభత్సమైన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. యుద్ధ వాతావరణం ఉంది. ఎక్కడ చూసినా శిథిల భవనాలు, కుప్పల కొద్దీ శవాలు కనపడతా ఉన్నాయి. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో వర్షపెట్టి జరిగినటువంటి క్షిపణి ప్రయోగాల్లో ఇరాన్ కూడా మొత్తం కూడా టెహ్రాన్ లో పూర్తి స్థాయిలో ధ్వంసమైందని చెప్పవచ్చు. అణు కేంద్రాల టార్గెట్ గా దాడులు జరుగుతా ఉంది. చమురు క్షేత్రాల టార్గెట్ గా దాడులు జరుగుతా ఉన్నాయి. వీటన్నిటికీ తోడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా టెహ్రాన్ సంబంధించినటువంటి ఆ ప్రజలకు వార్నింగ్ ఇచ్చారు. మీరు ఖచ్చితంగా అక్కడి నుంచి ప్రజలు టెహ్రాన్ విడిచి వెళ్లిపెట్టండి, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళండి, దాడులు చేస్తాము అంటూ కూడా పిలుపునివ్వడంతో ఈ యొక్క అనుమానాలకు మరింత బలపడేలా కనబడతా ఉన్నాయి. సో అమెరికా చాలా ఈ మొత్తంగా 4-5 రోజులుగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న పరిస్థితుల పైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినటువంటి అమెరికా ఇక తానే ఈ విషయాన్ని డీల్ చేయాలి, ఇరాన్ ను కంట్రోల్ చేయడానికి తానే రంగంలోకి దిగాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. సో మొన్నటి వరకు కూడా ఇరాన్ అణు ఒప్పందంపై సంబంధించి ఇరాన్ అమెరికా మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. 6వ దఫా చర్చలు జరగాల్సిన క్రమంలోనే ఉన్నటువంటి ఒక్కసారి ఇజ్రాయెల్ ఇరాన్ పైన డ్రోన్ల సాయంతో అటాక్ చేసిన సంగతి తెలిసిందే. సో ఇరాన్ లోని మొత్తంగా కూడా కీలకమైనటువంటి అణు స్థావరాలు, అదేవిధంగా ఏదైతే ఎయిర్ బేస్ టార్గెట్ గానే, సైనిక స్థావర టార్గెట్ గానే
డ్రోన్లతో అటాక్ చేసింది. సో అప్పటి నుంచి కూడా మొత్తం రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు. ఇజ్రాయెల్ మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఇరాన్ ను కట్టడి చేసే ప్రయత్నం చేస్తోంది. వందలాది బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగం చేస్తూ ఉంది, అణు కేంద్రాలను ధ్వంసం చేస్తూ ఉంది, చమురు క్షేత్రాలను ధ్వంసం చేస్తూ ఉంది. సో మొత్తంగా కూడా దాదాపుగా 360 మందికి పైగా ఇప్పటి వరకు అక్కడ ఈ యొక్క యుద్ధంలో మొత్తంగా ఇజ్రాయెల్ జరిపినట్టు దాడిలో చనిపోయినట్టుగా తెలుస్తోంది. అదే వేల సంఖ్యలో క్షతగాత్రులు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో వారందరూ కూడా టెహ్రాన్ మాత్రం ఇప్పుడు పూర్తి స్థాయిలో ధ్వంసమైనట్టుగా తెలుస్తా ఉంది. సో మరింత అమెరికా రంగంలో దిగడంతో మరింత హీట్ ఎక్కుతా ఉంది. సో అమెరికా ఏం చేయబోతోంది, ఎలా దాడి చేయబోతుంది అనే దాన్ని మాత్రం ఇప్పుడు ప్రస్తుతం అందరూ ఒక ఆందోళన నెలకొంది. ఇరాన్ ఇప్పటికే ఇజ్రాయెల్ జరిపిన దాడులతోనే పూర్తిగా దెబ్బతిన్నట్టు పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇరాన్ విషయంలో అమెరికా ఎంట్రీ ఇస్తే ఇక ఇరాన్ కు మరింత ఇబ్బందులు తప్పవనే ఒక విశ్లేషణ కనబడతా ఉంది, వినబడతా ఉంది. సో ఈ నేపథ్యంలో ఇరాన్ కూడా తనకు అనుకూలంగా ఉన్నటువంటి మద్దతుగా నిలుస్తున్నటువంటి ముస్లిం దేశాలకు సంబంధించినటువంటి చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే యుఏఈ, ఖతార్, ఒమెన్ లాంటి దేశాలతో అక్కడ ఉన్నటువంటి చర్చలు జరిపి అమెరికాను కంట్రోల్ చేస్తూ అదే అమెరికాను శాంతించమని చెప్తూనే అదే సందర్భంలో ఇజ్రాయెల్ తో సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణకు ఒప్పందం కుదిర్చేలా ప్రయత్నాలు సాగించానని చెప్పేసి ఈ యొక్క ముస్లిం దేశాలకు సంబంధించినటువంటి తన మద్దతుదారు దేశాలతో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. సో కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికైతే ఇరాన్ ఇప్పుడు ఆత్మరక్షణలో పడిపోయింది. ఒకవైపు ఇజ్రాయెల్ దాడి, మరోవైపు ఇటు బ్రిటన్ సైన్యం కూడా వస్తామని తెలుస్తా ఉంది, మరోవైపు అమెరికా కూడా ఎంట్రీ అయిపోతుంది. సో మొత్తంగా కూడా పూర్తి స్థాయిలో రంగంలోకి దిగితే అమెరికా కూడా రంగంలో దిగితే ఇరాన్ కు మరింత ఇబ్బందులు తప్పవు. సో ఈ నేపథ్యంలో ఒకవైపు సీజ్ ఫైర్ కు ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు ముస్లిం దేశాల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తుంది. ఈ ముస్లిం దేశాల మద్దతుతో అమెరికాకు అదే విధంగా ఇజ్రాయెల్ కు తగిన బుద్ధి చెబుదామని చెప్పేసి ఒక ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు మాత్రం రోజు రోజుకు తీవ్ర ఉద్రిక్తత దాటిస్తున్నాయి. ఈ యుద్ధం మామూలుగా క్షిపణిదారులతోకే పరిమితమై అయినే కేవలం క్షిపణిదారులు డ్రోన్లతో అటాక్ తో ఇంత బీభత్సం, ఇంత విధ్వంసం జరుగుతూ ఉంటే ఒకవేళ గనక అనుకున్నట్టుగానే అమెరికా ఈ యొక్క అణుబాంబులకు పాల్పడితే, మనం అణుబాంబులతో దాడి చేస్తే మాత్రం అది దాని యొక్క విధ్వంసం కావచ్చు, దాంట్లో నష్ట తీవ్రత ఎంత ఉంటుందో మనము అది ఊహించలేనిది. గతంలో చూసాము ఈ యొక్క అణుబాంబుల వాడకం వల్ల హిరోషిమా, నాగసాకి వంటి మొత్తం ప్రాంతాలు కూడా ఇప్పటికీ కూడా ఇంకా కోలుకోలేని పరిస్థితి. అదే జరిగితే అణుబాంబుల వల్ల ఏం జరుగుతుందో, ఎంత విధ్వంసం జరుగుతుందో అసలు ఎవరు ఊహించడానికి. సో ఈ పరిస్థితులు ప్రపంచ మానవాళికి ఎవరికి మంచిది కాదని చెప్పేసి పలు దేశాల నుంచి ఇప్పటికే అభ్యర్థనలు మొత్తంగా వినబడతా ఉన్నాయి. సో ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నాయి. సో ఇది మంచి పరిణామం కాదు. సో ఇప్పటి వరకు ఈ యొక్క అణుబాంబుల వాడకం ఇంత ఆధునీకరణ ప్రపంచంలో కూడా ఇంకా అణుబాంబులతో యుద్ధం చేసే పరిస్థితి ఉండదు. ఒకవేళ కనుక అది ప్రారంభిస్తే ఇక మొత్తం ప్రపంచమే అంతంగా అయ్యే పరిస్థితి వస్తుంది. సో ఇది మంచి పరిణామం కాదని చెప్పేసి పలు దేశాల అధినేతలు ఇప్పటికే ఇరాన్, ఇజ్రాయెల్ తో పాటు అమెరికాతో చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తంగా మాత్రం ఈ వ్యవహారం ఎలాంటి మార్పు తీసుకోబోతోంది, మరి ఇరాన్ ఏం చేయబోతోంది, ఇజ్రాయెల్ ఏం చేస్తుంది, సో అమెరికా ఏం చేయబోతుంది, ఇవన్నీ కూడా మొత్తంగా కూడా పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మొత్తంగా పశ్చిమాసియాకి సంబంధించినటువంటి ఆ యొక్క ఎయిర్ స్పేస్ గగనతలాలన్నీ కూడా మూసివేసినట్టుగా ప్రకటించారు. అక్కడ ఉన్నటువంటి విమానాలు రాకపోకలు నిషేధం విధించారు. సో రోజు రోజుకు పరిస్థితులు తీవ్ర ఆందోళనకరంగా మారుతున్నాయి. సో మొత్తం ఈ పరిణామం కాస్త సర్వత్రా ఆందోళన నెలకొందని చెప్పవచ్చు. అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.